ఫోక్స్ నుండి. ఇట్స్ అబౌట్ అరౌండ్ 1 hour జర్నీ ఫ్రమ్ గ్రాండ్ ఫోక్స్ టు థీఫ్ రివర్. మొత్తం దున్ని ఏమో వేసినట్టున్నారు దాంట్లో, ఆల్రెడీ మొలకొచ్చింది. ఏమో లెటర్స్ ఇస్తారు ఏమో ఒకటి, అది పెద్ద పెరిగిన తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడనేమో దున్ని పెట్టింది కానీ ఇంకా ఏం వేయలేదు, దాంట్లో వేస్తారు కావచ్చు. ఉన్నాయి స్పీడ్, ప్రతి ఒక్కరు మంచిగా పర్ఫెక్ట్గా 60 స్పీడ్లో వెళ్తాను. ఇది స్వీట్ కార్న్ కట్ చేసి పెట్టిల్లు కానీ ఇంకా అది క్లీన్ చేయాలి మళ్ళీ నెక్స్ట్ టైంకి. ఇది నో యూజ్. ఈ లెఫ్ట్ సైడ్ ఇంకా ఏం వేస్తలేరు, అది తుట్టిగానే ఉన్నది అంతే. మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్. అసలు కొన్ని ఒక్కొక్కరికి ఒక 1000 ఎకరాలు ఉంటుంది కావచ్చు ఈజీగా, 1000-2000. అసలు 60లో పోయినట్టు లేదు కదా, ఏదో 30లో 40లో పోయినట్టున్నది. ఫ్రంట్లో స్పీడ్ తగ్గుతుంది అని చెప్పేసి కాషన్ అన్నమాట అది. సో మనం ఇప్పుడు 60 నుండి 50కి రావాలి, ఆ 50 బోర్డ్ వచ్చేసరికి. సో 50 50కి వచ్చేసినాం. ఇదేదో మరి ఏదో ఫార్మర్స్ కోఆపరేషన్ సంథింగ్, ఏదో ఫార్మర్స్ అంతా కలిసి కట్టుకున్నట్టున్నారు మరి. ఇదంతా స్టోరేజ్ అనుకుంటా. ఏటు చూడు అన్ని పొలాలే. అంటే ఇప్పుడు ఈ ల్యాండ్ అంతా, అక్కడ ఒక ఇల్లు ఉన్నాయి చూడు, అది ఇదంతా కలిపితే వాళ్ళకి సంబంధించింది అన్నమాట. మళ్ళీ ఇంకో కొంచెం ఆ బిడ్ కలిపితే మళ్ళీ అక్కడ ఉన్నారు చూడు, అక్కడ ఒక వస్తుంది వాళ్ళకి సంబంధించింది. అంటే ఒక్కొక్కరికి ఎంతెంత ల్యాండ్స్ ఉన్నాయి చూడు. ఇక్కడ మన దగ్గర అయితే ఒక్కొక్కరికి ఒక 1 acre 2 acres ఉంటుంది. వీళ్ళకైతే వీటైతే అసలు లేనే లేదు, ఎక్కడ లేదు మరిగా. నాకు తెలిసి అక్కడెక్కడనో ఉన్నది అనుకుంటా అక్కడ మాకోసం. ఆ చెట్లు కనబడుతున్నాయి కదా, దాని అవతల అనుకో, ఇదంతా ఒక్కరిదే. ఇంకా 33 minutes చూపిస్తాను మనకు అక్కడికి పోవడానికి. 55 స్పీడ్ లిమిట్. సో 55 పెట్టుకున్నాను. సో ఇంకెంత దూరం అంటే ఇక ఇక్కడ ఉంది థీఫ్ రివర్. ఇది థీఫ్ రివర్ ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ. థీఫ్ రివర్ ఫాల్స్ రీజనల్ ఎయిర్పోర్ట్. మనం పోయేది ఇక్కడికి, థీఫ్ రివర్ విలేజ్. అంటే ఏదో పూడిక తీసినట్టున్నారు. శాండ్ ఉంది అనుకో. దూరం వచ్చిన 20 minutes చేసినాం. ఇంకా ఇటు స్పీడ్ వే, ఇటు ఏమన్నా స్పీడ్ వే ఉందా? ఇదే స్పీడ్. సో థీఫ్ రివర్కి వచ్చేసినాం ఆల్మోస్ట్ ఒక 9 minutes అంతే. జస్ట్
దొంగలా? దొంగ. దొంగతనం చేసినారు ఎవరు? దొంగనది. అట్లాంటి అర్థం ఉన్నది మరి ఇట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది ఆ పేరు చూడాలి తీసరి కదా. దొంగనది. డెవిల్స్ లైక్ అని తెలుసు కదా డెవిల్స్ దయ్యాల డెవిల్స్ లైక్ అని ఒకటి ఉంటుంది. డెవిల్స్ లైక్ దయాల లైక్ దయాల కొంపాట ఫ్లైట్ పోతాం. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉన్నదా? సో తీస్తానా ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లెఫ్ట్ పోయినాం అనుకో, ఇక్కడ సిగ్నల్స్ ఇచ్చిండు చూడు, అంటే సైన్స్ ఇచ్చిండు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 వే అన్నమాట రోడ్. ఇగో సౌండ్ చూడు ఎట్లా తా, అంటే నువ్వు లేన్ క్రాస్ అవుతాను అని అర్థం. అట్లా క్రాస్ కావద్దు, నువ్వు ఈ లేన్లోనే ఉండాలి, ఎందుకంటే అప్కమింగ్ ఇంకొక వెహికల్ వస్తుంది కాబట్టి. ఇది 2 వే అన్నమాట. సో అందుకోసమని అటు ఇచ్చిండు. ప్లస్ ఇంకా లెఫ్ట్ సైడ్ కూడా, ఇటు కూడా రైట్ సైడ్ కూడా ఇచ్చిండు చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోడ్ దాటి నువ్వు కిందికి పోతాను అనుకో, అలర్ట్ చేస్తుంది నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ చూడు, చూడు సౌండ్ ఎట్లా వచ్చింది. సో ఎంత సిస్టమేటిక్ ఉన్నది రోడ్. ఇటు పోయినా నీకు అలర్ట్, ఇటు పోయినా అలర్ట్. సో ఇక్కడే ఉండాలన్నమాట. ఈ శాన్ఫోర్డ్ అనేది చాలా పెద్ద హాస్పిటల్ అసలు. ప్రతి ఒక్క ప్లేస్ లో ఉన్నది, ప్రతి ఒక్క సిటీ. ఇక్కడ రోడ్ సర్కిల్ వచ్చింది చూడు. మనం స్ట్రైట్ వెళ్తాం కాబట్టి ఫస్ట్ ఇటు వెళ్ళేసి, ఇది థీఫ్ ఇటు వెళ్ళేసి మళ్ళీ ఇటు తిప్పి మళ్ళీ ఇటు స్ట్రైట్ వెళ్ళేసి అలా. మళ్ళీ 45 స్పీడ్ లిమిట్. సో ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకొక 4 minutes ఉన్నాయి. ఇంప్రూవ్ ఫోన్ పర్ఫార్మెన్స్, ట్రై ట్యూనింగ్ ఆఫ్ ద కెమెరా. అక్కడ చూడు, ఎంత పెద్ద వెహికల్ అయినా కూడా అక్కడే ఆగాలి, వాళ్ళు ఆగాలి. ఈ స్ట్రైట్ పోయే వాళ్ళు ఎప్పుడు ఆగరు. ఓ క్వాలిటీ ఇన్నా ఇది హోటలా? ఓ క్వాలిటీ ఇన్ చాలా పెద్ద హోటల్. అదే మన ఇది మనం మేము మినియాపోలిస్ పోయినప్పుడు కూడా అక్కడ క్వాలిటీ ఇన్. అసలు ఇది మొత్తం తెలుగు వాళ్ళ అది క్వాలిటీ ఇన్ ఇండియన్ కాదు లేదా హోటల్ మొత్తం అన్నమాట. అంటే కొంతమంది ఉంటారు కదరా, దాంట్లో షేర్స్ ఉంటాయి కదా, గ్రూప్ అనుకుంటా. షేర్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు మనం రైట్ సైడ్ పోదాం. జయనీర్ విలేజ్. స్పీడ్ లిమిట్ 30. సో ఇది కొత్త ప్లేస్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా పోవాలి, మనకు రోడ్స్ తెలియవు. మరి వాటర్ పడుతున్నాయా పడతలేదో చూడాలి అక్కడ. బాగుంది. రివర్ పక్క పంటే వస్తుంది మనకు కదా లెఫ్ట్ సైడ్. వాటర్ ఎక్కువ హ్యూజ్ లేవు కాబట్టి మరి వాటర్ మనకు కనిపిస్తాయో కనిపించాయో చూడాలి. ఇక బ్రిడ్జ్
ఇక్కడికి. వెల్కమ్ టు మున్సిపల్ డ్యామ్, పబ్లిక్ రిక్రియేషనల్ ఏరియా. మున్సిపల్ అనేది మన దగ్గర చూసేది వరంగల్ మున్సిపల్. ఇక్కడ ఫస్ట్ టైం చూస్తాను నేను ఈ మున్సిపల్ బోర్డ్ అనేది. పార్కింగ్ ఇక్కడేనా? రివర్ అక్కడికి పోవాలనుకుంటా మనం. అదే నడుచుకుంటాను. రివర్ అదే. అయ్యో, ఓ వాటర్స్ పడతాయి ఫ్లో. మొత్తానికి ఇక్కడికి వెల్కమ్ టు మున్సిపల్ డ్యామ్, పబ్లిక్ రిక్రియేషనల్ ఏరియా. అక్కడికి వచ్చినాం. సో ఇక్కడ వాటర్ ఫాల్స్ పడతాయి. లెట్స్ గో. అండ్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము, చూద్దాం. నాకు తెలిసి ఆ డ్యామ్ పైనకి కూడా వెళ్ళొచ్చు అనుకుంటా. లెట్స్ గో. హే, అతను ఫిష్ పడుతున్నాడు అక్కడ. హాయ్. Oh, can we walk through this way? Oh, okay, thank you. Oh, this area is 24 hours video surveillance. నేను వీడియో తీయద్దని రాసిన వచ్చి అనుకున్నా. సో మున్సిపల్ పవర్ డ్యామ్, థీఫ్ రివర్ ఫాల్స్. వావ్, అసలు ఇంకా ఫ్లో ఇంకెక్కువ లేదురా, కొంచెమే ఉన్నది. కానీ మస్తు కనిపిస్తుంది. అంటే కొంచెమే ఓపెన్ చేసిండ్రు, ఒక్కటి మాత్రమే ఓపెన్ చేసిండ్రు. ఇంకా అసలు ఓపెన్ చేయాలి అది. మీరు అక్కడ నిల్చోండి. ఒక్క గేట్ మాత్రమే ఓపెన్ చేసిండు, అది కూడా కరెక్ట్గా ఓపెన్ చేయలే. అటు సైడ్ ఇంకొక గేట్ ఓపెన్ చేసిండు. సరే, దాని పైకి ఎక్కి అటు పోయి చూద్దాం. ఇంకా తీస్తా. ఇది చూడండి, అది పెట్టుకోపోయినావు. ఇది చూడు స్నేహ, ఆ వాటర్ వచ్చినాయి. ఆగు, వాటర్ వస్తలే. సర్లే, వాటర్ రాకుండా ఫోన్ పడ్డాదంటే కథం. రాదు, ఫోన్ పగులితే వస్తుంది కానీ. ఒక్క గేట్ మాత్రమే. ఇగో ఈ ఒక్క గేటు, అదొక్క గేట్ ఓపెన్ చేసాను అంతే. ఇంకా అది ఓపెన్ చేయలే. ఇంకా అవన్నీ ఈ 2-3 ఓపెన్ చేస్తే ఇంకెంత ఫ్లో ఉంటుంది. ఇక్కడ కొంచెం ఓపెన్ చేస్తాను.
వద్దు. స్నేహ ఇక్కడ ఏమి ముట్టుకోవద్దు. వాటర్ ఇంకా ఎక్కువ అయినప్పుడు రావాలి, అప్పుడు సూపర్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని వాటర్ ఎక్కువైనాయి కాబట్టి వాళ్ళు అంతగా రిలీజ్ చేయలేదు. ఇది కూడా సరిగ్గా ఓపెన్ చేయలేదు. ఇదైతే ఇంకా అసలే ఓపెన్ చేయలేదు. దిగండి. వీడియో తీసుకుంటాను మరి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అక్కడికి వెళ్దాం. అగో అటు దిగి అక్కడికి వెళ్తే ఈ వాటర్ ఫాల్స్ అనేది మంచిగా కనిపిస్తాయి అక్కడ నుండి. మనకి ఇప్పుడు ఇవి ఉండేసరికి అవి ఈ డివైడర్స్ ఆపుతున్నాయి కదా, సో క్లియర్గా కనిపిస్తలేదు. సో అక్కడికి వెళ్దాం. ఏది ఎక్కడ పెద్దగా ఉంది. అదా అదా ఏది పోయింది పోయింది పోయింది. ఏదిరా పైకి వస్తలేదు స్నేహ. అది అనిపిస్తుంది. తీసినారా స్నేహ పెద్దగా అయిపోయింది మొత్తం. ఇక ఇంకా ఇదే టీఫ్ రివర్ ఫాల్స్ అని పబ్లిక్ రిక్రియేషనల్ ఏరియా అన్నమాట. పోండి, మీరు వెళ్ళండి, తీస్తా. పదా ఇంకా అక్కడికి వెళ్దాం పదా. అంటే ఈ 4 గేట్స్కి ఇదే కావచ్చు. అసలు ఒకసారి మొత్తం ఓపెన్ చేస్తే ఎంత ఫ్లో ఉంటుంది కదా అన్ని గేట్లు. సో బాగా వర్షం పడ్డప్పుడు రావాలి. అటు కాదు స్నేహ, అట్లా పోరాదు, అటు నుంచి పోవాలా.
జస్ట్ చూస్తాను. సో అటు వెళ్ళేసి చూద్దాం వాటర్. అక్కడికి వెళ్దాం. వన్, 2, 3, 4, 5, 6, 7 గేట్స్ ఉన్నాయి మొత్తం. ఆ 7 గేట్స్ ఇంకా ఓపెన్ చేస్తే సూపర్ ఉంటుంది ఫ్లో. ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉండి మనం ఆ గేట్స్ అన్నీ ఓపెన్ అయితే అప్పుడు సూపర్ ఉంటుంది. అక్కడే నిల్చోండి. స్నేహ ఇట్లా పెట్టరా, ఇట్లా చేయబెట్టు. నేను చెప్పినట్టు పెట్టు. కొంచెం పైకి లేపు చెయ్యి, ఇంకా కొంచెం, ఇంకా కొంచెం పైకి లేపు. ఓకే ఫైన్, అట్లనే పెట్టు. ఓకే ఇప్పుడే అరే గట్లా పైకి వేసినవేంది? వేయక ఇక చాలు. వేయక క్రాస్ అయిపోయినాయి. అయింది అదే ఎక్స్ ఫామ్ అయింది చూడు. అంటే ఇటు నుండి ఏరోప్లేన్ ఒకటి, అటు నుండి ఒక ఏరోప్లేన్ ఎక్స్ ఫామ్ చేసినాయి చూడు.
అదే పెట్టింది మమ్మీ. ఎలాన్ మస్క్ సైన్ స్పేస్ ఎక్స్. చూడండి ఇక్కడ ఈ పోల్స్ మనం నార్మల్గా మన దగ్గర సిమెంట్ పోల్స్ ఉంటాయి కదా, సిమెంట్ పోల్స్, ఐరన్ పోల్స్ ఉంటాయి కదా, చెక్క పోల్స్ ఎప్పుడు చూడం మనం. కానీ ఇక్కడ అమెరికాలో ఇది చూడు, ఇదంతా ఒకటే చెట్టు, మధ్యలో ఏది జాయిన్ చేయలేదు దాన్ని, ఇదంతా ఒకటే చెట్టు. ఆ చెట్టును మొత్తం నరికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి పోల్గా, కరెంట్ పోల్గా పెట్టేసింది చూడు. ఎందుకంటే ఇక్కడ మంచు బాగా పడుతుంది కాబట్టి, ఐరన్ పోల్స్ అవి ఉంటే షార్ట్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి, సో వాళ్ళు చెక్క పోల్సే యూజ్ చేస్తారు ఎక్కువ. ఇంకా ఇక్కడ కూడా ఉంది చూడు పెద్దది, మళ్ళీ ఇది కూడా ఒక పెద్ద చెట్టు, దాన్ని కట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాను. కథం మోస్ట్లీ చెక్కయ్యే ఉంటాయి ఇక్కడ. ఇది కూడా అదే. ఎంత దుడ్డు ఉన్నాయి చూడు, మనిషి కంటే ఒక ఇద్దరు మనుషులు అంత ఉన్నది, మ్యాసివ్. అదంతా ఎక్కడ జాయిన్ చేయలే కదా, మొత్తం ఒకటే చెట్టు కదా, మధ్యలో జాయిన్ చేసినట్టు నీకేమన్నా. ఏది ఎక్కడ జాయిన్ చేయాలి, అదంతా ఒకటే చెట్టు. ఆ ఒక్క చెట్టునే నరికేసి తీసుకొచ్చి పెట్టింది ఇక్కడ. అవును, ఇక్కడ కట్టె చెక్కలు అమ్ముతారు అన్నమాట. అప్పుడప్పుడు మనం బయటికి పిక్నిక్స్కి పోతే ఇగో ఇక్కడ పెట్టింది చూడు కట్టె చెక్కలు. ఈ కట్టె చెక్కలు కొనుక్కొని $7 పెట్టి కొనుక్కొని తీసుకుపోయి వంట వండుకోవడం, చలి కాచుకోవడం. సో కట్టెలు కూడా ప్యాక్ చేసి పెడతారు ఇక్కడ. మన దగ్గర నార్మల్గా పార్క్స్లో లేకపోతే బయటికి పోతే అడవిలో ఎక్కడైనా కొట్టుకొచ్చుకుంటాం కదా, ఇక్కడ అట్లా కొట్టుకునే అవకాశం ఉండదు. సో హ్యూగోస్కి దగ్గరలో ఒక ఫ్లవర్ షాప్ ఉంది. ఇది చూడు ఎంత బాగుందంటే సూపర్, చాలా బాగుంది. ఇది లేదు ఇండియాలో, మన దగ్గర, మన ఇంటికాడ లేదు. ఓ టమాటా చెట్లా ఇవి? టమాటో కదా? అది 550 లేకపోతే 550. నేను $5.50. నేనే అదే అనుకున్నా ఫస్ట్. $550 ఉంటాయి కదా. భాష ఉన్నాడు అదే అనుకున్నాడు ఫస్ట్. కానీ 5 మరీ ఎంత ఉందో. ఇంకా అదే అంతే డెడ్ అండ్ అదే ఎవరిదో ఇల్లు ఉండి ఉంటుంది, మనం అక్కడ దాకా పోవాలి. ఈ సమ్మర్కి చెట్లు ఎంత కలర్ఫుల్ అవుతాయో చూద్దామా. లాస్ట్ టైం సమ్మర్కి ఇట్లా లేవు, ఉన్నాయి, మనం గమనించలే. ఉన్నాయిరా. ఓ స్మెల్ చూడు ఎట్లా సార్. ఓ మై గాడ్, స్మెల్ ఎట్లా సార్?
గమనించిన భాష స్మెల్. పో నిల్చోపో. ఇటు చూడండి స్నేహ, ఇక్కడ రా. ఇక్కడ రా స్నేహ. ఇటు తిరుగు స్నేహ. అది ఇప్పుడే కాసినాయి కదా, పడాయి. వీడియో వస్తాను. చిన్ను రే తిరుగురా రౌండ్గా. ఆ కొమ్మ పట్టుకుని పో. మంచు ఇంకా మంచు. చెర్రీ చెర్రీ స్మెల్. నేను అక్కడ అక్కడ నేను అక్కడ అక్కడ ఇక్కడ ఇప్పుడు తిరుగు మళ్ళీ ఒకసారి. చాలు. మన ఇంటికి దగ్గర లైబ్రరీలో, అంటే లైబ్రరీకి దగ్గర, ఇది గ్రాండ్ ఫోక్స్ లైబ్రరీ, దానికి దగ్గరలో అస్సలు కలర్ఫుల్ ట్రీస్ ఉన్నాయి.
ఇక్కడ చూడు, అక్కడ ఆ చెట్టు అయితే హైలైట్ అసలు. ఇక్కడ ఈ చెట్టు కూడా హైలైటే, హైలైట్. అసలు ఇక్కడ ఇంత దగ్గర ఉంటాం కానీ ఎప్పుడు వాకింగ్ చేయలే ఇట్లా మేము. అసలు ఎప్పుడు చేయలే వాకింగ్. చేయాలి ఒకరోజు చేయాలి. అటు అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం అక్కడ నిల్చొని చూడాలి. అది పాత్వే లేదా ఆడ, ఫుడ్ పాత్. వావ్, అసలు ఎంత మ్యాసివ్గా, ఎంత వైట్గా ఉన్నది చూడు భాష. అబ్బా 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 అబ్బా. ఇంకా ఇక్కడ ఉంది మళ్ళా, ఇగో ఇక్కడ కూడా ఉంది వైట్ మళ్ళా. ఇంకా అటు లోపలికి కలర్స్ ఉన్నాయి. ఇంకా ఇంకా లైవ్లో చాలా బాగుంది. ఇంకా ఇటు చూడండి, అగో అన్న ఫోటో దింపుతాను చూడు. ఇటు చూడండి.